డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ iCreate డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏంటి, ఇప్పుడు బిగ్ బాస్ అంటే బయటికి కనిపించింది. నేను మాట్లాడాను ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎందుకంటే బాండ్ సైన్ చేసి ఉన్నాం కాబట్టి, కాల్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కాబట్టి, ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నేను ధైర్యం చేసిన బయటికి వచ్చి మాట్లాడడానికి. నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రేప్ అటాక్లు అయినాయి, ఎంత ఎక్స్ప్లోటేషన్ అయింది అనే దానికి ప్రూఫ్లు లేవు. నేను చాలా ఇన్నోసెంట్గా తిరిగా, ఏం తెలియకుండా నా తెలుగు పీపుల్ అనేటోళ్ళు సేఫ్టీ. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏమనుకున్నా, నాకు ఎండ్రిక్ ఇగ్లేసియాస్ అంటే ఇష్టము, ఆయనతో పాట చేయాలి, నాకు పాటలు పాడేదాన్ని, నేను తనతో సాంగ్ చేద్దాం అనే చిన్న ఇన్నోసెంట్ కోరిక. పాస్పోర్ట్లు అప్లై చేసుకున్న ప్రతిసారి ఇంట్లో చింపేసేవాళ్ళు. తర్వాత ఒకసారి ఇంజనీరింగ్లో మా సీనియర్స్ పాన్ వీడియోస్ చూపించారు, ర్యాగింగ్ టైంలో పాన్ వీడియోలు చూపించేసరికి నాకు గుండె దడొచ్చేసింది. వామ్మో ఇదేంది నో అనుకున్న తర్వాత అక్కడ హాలీవుడ్ యాక్ట్రెసెస్ అవి మార్ఫింగ్గా ఒరిజినల్ అని నాకు తెలియదు, బట్ ఆ పేర్లతో వచ్చినవన్నీ చూసిన తర్వాత నాకు అవన్నీ గుర్తొచ్చేసి, అమ్మో హాలీవుడ్కి వెళ్తే ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుందా, మన తెలుగు అయితే సేఫ్ కదా, అంత ఇన్నోసెంట్ ఉండే నేను. తెలుగు అయితే సేఫ్ కదా, మనోళ్ళు తెలుగు జాతి, మన జాతి, తెలుగు భాష గొప్ప అలా అనుకొని నేను ఇంకా ఫస్ట్ ఏమన్నా పీకితే ఇక్కడ పీకి చూద్దాము, ధైర్యం వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత హాలీవుడ్ ఏదో చూసుకుందాం అన్నట్టు నేను ఇక్కడ ఆడిషన్ చేయడం స్టార్ట్ చేశాను. వెళ్ళిన ప్రతి దగ్గర అడగడం ఒకటి, కన్సెంట్ లేకుండా రేప్ అటాక్లు చేయడం ఒకటి, ఇవి చాలా అయిపోయినాయి. అలా చేస్తారా? మరి ఎందుకు రారు ఎవరు బయటికి అమ్మాయిలు? ఎందుకు రారు అంటే హెల్ప్లెస్నెస్, ధైర్యం లేదు. ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు ఇంట్లో మొగుడుతో దొక్కించుకుంటావా, సొసైటీలోకి వచ్చి 10 మందితో దొక్కించుకుంటావా అన్నట్టు ఉంటుంది ఈక్వేషన్. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు అనుకోండి, ఏమైంది నా కెరియర్, మీరు చెప్పండి ఏమైంది నా కెరియర్, బిస్కెట్ ఉన్నాయి సినిమాలో, ఈ రోజుకి డబ్బుల కోసం కొట్టుకుంటున్నా, లిటరల్గా నా హెల్త్ బాగాలేకపోతే క్రౌడ్ ఫండ్కి అప్లై చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇలా ఎవరు కోరుకుంటాడు? ఇంత ఫైనాన్షియల్ అబ్యూస్ ఎవరు కోరుకుంటారు? కోరుకోరు కదా. ఇంత పావర్టీలో ఉండాలని ఎవరు ఇష్టపడరు. దిస్ ఈజ్ అ హ్యూజ్ ప్రైస్ ఐ హ్యాడ్ టు పే టు టాక్ ట్రూత్. అందరికీ నిజాలు మాట్లాడే ధైర్యం ఉండదు. ఇప్పుడు నాకు డెత్ థ్రెట్స్ వచ్చాయి, రేప్ థ్రెట్స్ వచ్చాయి, ఫైనాన్షియల్గా బిస్కెట్ అయిపోయినా, హెల్త్ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ ఖరాబ్ అయిపోయింది, ప్రాజెక్ట్స్ రావట్లేదు, ఇంత లాసెస్ అన్న ఆలోచించుకుంటారు కదా. మరి ఎలా ఉంటున్నా అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్. ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ కట్ చేసిందేమో కానీ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు నాకు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండిపెండెంట్ సినిమాలు తీస్తారు, కొత్త సినిమాలు తీస్తారు, వాళ్ళతో చేస్తా, వెబ్ సిరీస్లు చేస్తా. కొన్నిసార్లు మా మమ్మీ కొన్ని డబ్బులు పంపించేది, ఫ్రెండ్స్ పంపిస్తారు. యూఎస్లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్, రిలేటివ్స్. అవును, మీ అమ్మగారు సిస్టర్ గారు కూడా యూఎస్లో ఉన్నారని విన్నా. అంటే మేము 5 సిస్టర్స్, 2 ఇక్కడ ఉంటాం, మిగతా 3 మా అమ్మ యూఎస్లో. అక్కడ మంచి ఆఫీసర్ అంట కదా మీ సిస్టర్? ఏ సిస్టర్? మీ చెల్లి. 4వ చెల్లి ఆర్మీ ఆఫీసర్ కదా, విన్నా. మంచి సెటిల్డ్ కదా అక్కడ, అప్పుడు మంచి సెటిల్డ్ అంట కదా. మరి నీకు సపోర్ట్, మరి మీరు కూడా వెళ్ళిపోతే బాగుండేది కదా అక్కడికి. వెళ్ళిపోతే బాగుండేదంటే ఆనెస్ట్గా చెప్పాలంటే, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఏం చేస్తారు, ఒకరిని అబ్యూస్ చేస్తారు, ఒకరు నెత్తి మీద పెట్టుకుంటారు, మిగతా వాళ్ళు చెప్పే కదా గోల్డెన్ చైల్డ్, స్కేప్ గోట్. నేను స్కేప్ గోట్ చైల్డ్, ఇంకో చెల్లి గోల్డెన్ చైల్డ్. అంటే నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఇలా బగలు కొడతా, చెప్పింది వినిపితే ఇలా నెత్తి మీద పెట్టుకుంటా అని 2 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశారు. ఇక మిగతా 3 ఏంటి, అమ్మ బాబాయ్ అని సైలెంట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ట్రయాంగులేషన్ అంటారు సైకాలజీలో. ట్రయాంగులేషన్ అంటే వీళ్ళకి చాటి చెప్పడం, వీళ్ళ మీద ఇది మంచిది కాదు అని దీంతో గాసిప్ చేయడం, ఇది మంచిది కాదని ఇంకో చెల్లితో గాసిప్ చేయడం, అన్ని పర్సనల్గా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మా సిస్టర్స్ మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ప్రేమ అనేది నేర్పించలే, ఓన్లీ విషయం పెట్టి నేర్పించారు. కాబట్టి ఎవరి కోసం ఎవరు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా చిన్న చెల్లి నేను బాండ్ అవుతున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, సైకాలజీ మాట్లాడుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఓకే ఎందుకా అని ఇప్పుడు చిన్న చెల్లి కొంచెం దగ్గర అవుతుంది. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంటున్నా. యాక్చువల్లీ నేను ఎవరినైనా యాక్ట్రెస్ని కానీ ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నార్మల్గా కమిట్మెంట్ అలాంటి ఇష్యూ మీకు వచ్చిందా అని అడుగుతాను ప్రతిసారి. ఎవరు వచ్చినా నేను అడిగే ఒక క్వశ్చన్ అయితే ఇది పక్కా ఉంటుంది. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా కమిట్మెంట్గా వెళ్ళారా సినిమా ఆఫర్ కోసం? సినిమా ఆఫర్ కోసం వెళ్ళలేదు, బట్ ఒక రీసెంట్లీ ఒక అసలు కమిట్మెంట్ ఇచ్చే అమ్మాయిలతోని ఎలా ఎంపథైజ్ అవ్వాలి అని ఆలోచించి ఒక్క డైరెక్టర్తో నేను మాట్లాడడం స్టార్ట్ చేసా. ఎంత అబ్యూజివ్గా అనిపించింది అంటే వామిటింగ్ వచ్చింది నాకు. తర్వాత ఇంకా నమస్కారం వద్దు, నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉండే నా స్టోరీకి, నువ్వు షూట్ స్టార్ట్ చేయి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మేనేజర్ని సెట్ చేస్తాడు, అంత టీమ్ని సెట్ చేస్తాడు.
తర్వాత నా వల్ల అవ్వట్లేదు, నాతో కాదు అని నా పావర్టీ బతుకు నేను బతికిస్తా, పర్లేదు అలవాటు అయిపోయింది నాకు అని చెప్పి లైట్ తీసుకున్నా. మీరు సినిమా ఇండస్ట్రీలో చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు. మీకు ఎప్పుడు ఇబ్బంది కూడా రాలేదు ఆ టైంలో? అంటే సినిమాలు చేసాం అంటే చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు కాబట్టి చేసినవి చేసా. కానీ ఒక్క సినిమా సగం నుంచి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అది నేను ఇంకా హరాస్మెంట్, ఇంకా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్ళినా సింగిల్గా వెళ్ళకుండా అలా రేప్ అటాక్ చేశారు లిటరల్గా. అప్పుడు ఫస్ట్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ముచ్చటనే అది. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు చాలా ఫేమస్, వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద చాలా ట్రై చేసి నన్ను ట్రామటైజ్ అయిపోయినా నేను. అది అంటే ట్రైలర్ ఫుల్ హిట్ అయిపోయిందని చెప్పి ఆఫ్టర్ పార్టీ అరేంజ్ చేశారు. ఆఫ్టర్ పార్టీలో ఫోర్స్, నాకేమో మొహమాటం, ఇప్పుడు నాకు ప్రేమ లేక పెరిగిన అమ్మాయిని కదా, సో నేను నలుగురిలో బిలాంగ్ అవ్వాలి అనే కొద్దీ పీపుల్ ప్లీజర్ అంటారు దీని ఇంగ్లీష్లో. ఆ పీపుల్ అందరూ నా గురించి పాజిటివ్గా ఆలోచించాలనే ప్రెషర్లో మొహమాటం ఎక్కువ వచ్చేస్తుంది, నో చెప్పడం కష్టమైపోతుంది. ఒక అంటారు చూడండి, మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చిందని, అలా నో చెప్పడం రాక ఫోర్స్ఫుల్గా మందు తాగిస్తే తాగేసా. నాకు మందు పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఏంటంటే మందు తాగితే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో నాకు ఇష్టం ఉండదు మందు తాగడం అనేది, నాకు ఇష్టం ఉండదు. బట్ మొహమాటం కొద్దీ తాగు అనేసరికి తాగుతున్నా, తాగని ఇలా ఇట్లా పెట్టి తోసేస్తారు, ఇలా పెట్టి పోసేస్తారు. అలా చేసేసరికి అవుట్ అయిపోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళా, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని. మా వాడికి ఫోన్ వచ్చింది పల్లెటూరు నుంచి, ఊర్లోంచి కాల్ వచ్చేసరికి నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది, నేమన్నా ఉంటే కాల్ చేయు, మన వాళ్ళు ఇక్కడిక్కడే ఉంటారు, టెన్షన్ లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే ఉన్నాను డిసైడ్ అయ్యి. ఇంకా ఇంటికి కార్లో డ్రాప్ చేస్తామని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. కార్ది టైర్ రిపేర్ ఉంది, మన ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను రిపేర్కి వెళ్తాను, మన డైరెక్టరు నన్ను ప్రొడ్యూసర్ దగ్గర ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తే కింద నిల్చొని ఉన్నా, ఏదో ఫోన్ పట్టుకొని నాటకాలు చేసి డ్రైవర్ రావడానికి ఇంకో 20 minutes పడుతుందంట గాయత్రి, రాత్రి అవుతుంది కదా, పైన కూర్చుందా అని వెళ్ళి నా డ్రెస్ లాగడం స్టార్ట్ చేసిండు. నన్ను ఆ డ్రెస్ కాపాడింది, పెద్ద గౌన్ ఉండే, మా డిజైనర్ అన్ని కుట్లేసింది, లూజ్ ఉందని చెప్పేసి ఎక్కడికక్కడ స్టిచ్చెస్ చేసి, చాలా థిక్ క్లాత్ ఉండే, ఇలా పట్టుకొని మొత్తం డ్రెస్ అంతా ఇలా పట్టుకొని కూర్చున్న మూలకి. ఒక గంట సేపు హరాస్ చేసి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేనేమో తాగేసి ఉన్నా, నాకేం అర్థం కావట్లేదు. అలా కొట్టేసుకొని లాస్ట్కి గంట చూశాడు. దాని తర్వాత ఏం పని అయ్యేటట్లేదని మళ్ళీ మన డైరెక్టర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళారు. అందులో కార్లో మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జుట్టు జరిగిపోయి ఉంది, నేను ఏడుస్తున్నాను, పని అయిపోయింది అని వీళ్ళు ఇలా చూస్తున్నారు. దాని తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ ఇంకొక ఈవెంట్ మేనేజర్ బైక్ మీద వస్తున్నాడు. నేను ఫుల్ షాక్లో, డ్రామాలో అసలు ఏం జరిగిందని ఇలా కూర్చొని పోయి ఉన్నా. నా ఇల్లు వచ్చింది, దిగిపోయా. ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇట్లా గలీజ్గా హగ్ చేసుకొని ఇలా అంతా నొక్కేస్తున్నాడు. ఇలా కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఫోర్స్ పని చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లో ఉన్నా, డిసోసియేషన్లో ఉన్నా, ఫ్రీజ్ మోడ్లో ఉన్నా, తాగేసి ఉన్నా. ఇలా చేసేసరికి నేను ఒక 10 రోజులు నార్మల్ మంచి తినలేదు, నిద్రపోలేదు, జస్ట్ అలా కళ్ళలోంచి నీళ్ళు పోతున్నాయి. సో ఇలా జరిగిన తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయేదాకా నా బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని నేను రాను, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. అది కూడా ఎందుకు వెళ్ళా అంటే, ఇప్పుడు ఇది జరిగింది, ప్రూఫ్ లేవు, నేను ప్రూఫ్ చేసుకోలేను. అప్పటికి నేను ఆ సినిమా మీకు తెలిసిపోతుంది, నేను సడన్గా మాయమైపోతాను ఎండింగ్లో. క్లాస్లో నేను కనిపించాను, ఎందుకు ఈ క్యారెక్టర్ మాయమైపోయింది అని క్వశ్చన్ వస్తుంది ఆడియన్స్కి. నేనేంటంటే ఇప్పుడు అందరికీ ఏం చెప్పాడు, గాయత్రి సీరియస్గా లేదు, నాకు ఫోన్లు ఎత్తట్లేదు, టైం ఇవ్వట్లేదు, అసలు అమ్మాయికి సిన్సియారిటీ లేదు, అలా ఇలా అని నా గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట నిజం అవ్వద్దు, నా సినిమాలు వేరే సినిమాలు పాడగావద్దు, ఈమెకు వర్క్ ఎథిక్స్ లేవు, ఈమె హార్డ్ వర్క్ చేయదు అన్న పేరు ఖరాబ్ కావద్దని ఒప్పుకున్నా. కాబట్టి ఫినిష్ చేస్తా అన్నట్టు జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నా.